సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. పోలింగుకు మరో 5 రోజులు మాత్రమే గడువుంది. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి కేవలం 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణకే ఆయువు పట్టుగా ఉన్న కరీంనగర్ పార్లమెంటులో అభ్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? కామన్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఎవరికి పట్టం కడదామంటున్నారు? ఎవరిని ఇంట్లో కూర్చోబెడదామంటున్నారు? ఒక్కసారి లుక్ వేయండి. బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఘన విజయం అందుకోబోతున్నారు. మైనార్టీలు మొత్తం వినోద్ కుమార్ గారికి ఓటేయాలని మేము భావిస్తున్నాము. బీజేపీ అభ్యర్థి కులాలు మతాల పేరు చెప్పుకొని వస్తారు. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు చేసింది ఏం లేదు. అనే పేరు ఏందో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పెలిశాల రాయందారు. ఆయన ఎవరో మాకు తెలియదు, వాళ్ళ నాన్న ఒకప్పుడు తెలిసి ఉండే. విన్నారుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల మనోగతం. అన్నం ఉడికింది లేంది తెలియాలంటే మొత్తం అన్నాన్ని టెస్ట్ చేయక్కర్లేదు. జస్ట్ 2 మెతుకులు పట్టుకుంటే చాలు తెలిసిపోతోంది. కరీంనగర్ ఎంపీగా ఎవరిని పార్లమెంటుకు పంపాలో జనాలు ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలిసిపోతోంది కదా. ఇక ఈ అన్న ఏం మాట్లాడుతుండో వినండి. వినోద్ అన్న ఏం చేయాలి, కరీంనగర్కి ఏం చేయాలి, ఎట్లా చేయాలని తపనతో ఉంటాడు. అదే బండి సంజయ్ అయితే ఆయన గెలిచిండో ఎటు వేయిండో ఏమో ఎవరికి తెలియట్లేదు. బండి సంజయ్ అనే వ్యక్తి అసలు ఆయనకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. పార్లమెంట్లో ఏం మాట్లాడాలి, సమస్యలు ఏంటియో కూడా అవగాహన ఉండదు ఆయనకు. పార్లమెంట్లో ఎట్లా మాట్లాడాలన్నా కూడా తెలియదు. ఇప్పటి వరకు కరీంనగర్లో ఉన్న సమస్య ఒక్కటి కూడా అసలు బండి సంజయ్కి తెలియదు, ఆయనకు అవగాహన లేదు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ అయితేనే బెటర్ అని అంటున్నారు. ఆయనైతే విఘ్నుడు, కంటెంట్ ఉన్నోడు, పబ్లిక్ అవసరాలు తెలిసినోడు, అన్నింటికీ మించి తెలంగాణ ఉద్యమకారుడని చెప్తున్నారు. ఈ బీజేపీ అభ్యర్థి ఒకటే నినాదమైనది, హిందుత్వం అనే నినాదంతో వస్తారు. ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి అభివృద్ధి తెలియదు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు అతనికి. వినోద్ కుమార్ గారు ఈ ముగ్గురిలో వ్యక్తిత్వ పరంగా కానీ విలువల పరంగా కానీ గొప్పవారు. ప్రజలకి మేము వెళ్తున్నాము, ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. కరీంనగర్ పార్లమెంట్లో ఇంతకుముందు ఓడిపోయారు కదా వినోద్ కుమార్ గారు. ఆ చేసిన తప్పిదాన్ని మరలా రావద్దు అనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు. ఈసారి గొప్ప విజయాన్ని అందించబోతున్నారు వినోద్ కుమార్ గారికి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి కరీంనగర్ జిల్లా గురించి అణువణువు తెలుసు. విద్య, వైద్యం, సామాజిక అంశాలపై పూర్తి పట్టుంది. కరీంనగర్ కి స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. వినోద్ కుమార్ ఎంపీ అయితేనే బెటర్ అంటుండు గీ తమ్ముడు. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నిల్చున్న ముగ్గురు వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే బోయినపల్లి వినోద్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ వర్క్లో కానీ అతని పనితనంలో కానీ మన కరీంనగర్ స్మార్ట్ సిటీ నిదర్శనం. రాముడు బండి సంజయ్కి ఒక్కరికి దేవుడు కాదు, మన అందరికీ దేవుడే. అభివృద్ధి చేసే ప్రదాత ఎవరున్నారంటే బోయినపల్లి వినోద్రావు. బోయినపల్లి వినోద్రావుకి ఎందుకు ఓటేయాలి మనం? స్థానికంగా స్మార్ట్ సిటీ పట్టుకొచ్చిండు, జాతీయ రహదారులు తీసుకొచ్చిండు, డెవలప్మెంట్ స్కిల్స్కు సంబంధించిన కొన్ని వ్యవస్థలు చేసిండు. ప్రతిమ ఫౌండేషన్ నుండి అతని భార్య మాధవి మేడం ఎవరైతున్నారో ఈ నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి క్యాన్సర్ టెస్టులు చేయడం కానీ, బీపీ షుగర్లకు సంబంధించిన మందులు, ఉచిత మందులు కూడా మన ప్రజలకు అందిస్తున్నారు. అలాగే వినోద్ కుమార్ గారికే ఈ కరీంనగర్ నియోజకవర్గం కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పట్టం కట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం. వీళ్లే కాదు, మైనార్టీలు సైతం వినోద్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారని కరీంనగర్ సిటీకి చెందిన షౌకత్ అలీ చెప్తున్నాడు. అసలు వినోద్ కుమార్కి కులమతాలు అనే పట్టింపులే ఉండవని కరీంనగర్కి చెందిన హిందూ యువకులు కూడా బలంగా నమ్ముతున్నారు. మరోవైపు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రెడ్డి ఓటు బ్యాంకు సైతం వినోద్ కుమార్ వైపు మొగ్గుతోందట. చాలా మంది మైనార్టీలు కాంగ్రెస్ వైపు పోదామనుకున్నాం కానీ ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చివరి క్షణాల్లో ఎవరికి తెలియని వ్యక్తి టికెట్ ఇచ్చి చిచ్చులు పెట్టే మతాల మధ్య బండి సంజయ్ గారిని గెలిపియాలి, వాళ్ళకు ఒక దారి ఇవ్వాలనే ఆలోచనతోటి టికెట్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ గమనించి మైనార్టీలు మొత్తం కరీంనగర్ అభివృద్ధికి పనిచేసిన వినోద్ కుమార్కి ఓటేయాలని మేము కరీంనగర్ మైనార్టీలు అందరూ భావిస్తున్నాము. బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ ప్రజలు నమ్మి ఓటేస్తే ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏ రోజున కూడా అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. అంతకుముందు వినోద్ కుమార్ గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఈసారి మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా వినోద్ కుమార్ గారికి ఓటేసి కారు గుర్తుకు గెలిపించాలని ప్రజలందరూ నిర్ణయించుకొని ఉన్నారు.